నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు పంతం నానాజీ పోలింగ్ తీరును పరిశీలించి కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వెంకటేశ్వర హెచ్చరి సహాయంతో జగ్గంపేటలో స్థానిక చికెన్ వ్యాపారి కొల్లా నాగేశ్వరరావు చౌదరి ఆధ్వర్యంలో ఉచితంగా చికెన్ గుడ్లు పంపిణీ కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందని అది తింటే ఏదో జరుగుతుందనే అపోహలను తొలగించే ప్రయత్నం డీటెయిల్స్ చూస్తే జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ వద్ద వెంకటేశ్వర హెచ్చరి సహాయంతో స్థానిక చికెన్ వ్యాపారి కొల్లా నాగేశ్వరరావు చౌదరి ఆధ్వర్యంలో చికెన్ గుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. కోడి పౌల్ట్రీ కంపెనీలు జిల్లాలో పలు చోట్ల స్టాల్స్ ఏర్పాటు చేసి చికెన్ ఎగ్ పంపిణీ చేస్తున్నారు. దానిలో భాగంగా ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ టీడీపీ మండల అధ్యక్షులు మారిశెట్టి భద్రం ప్రారంభించి ప్రజలకు గుడ్లు చికెన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చింది, అది తింటే మనకి ఏదో జరుగుతుంది అనే అపోహలను తొలగించేందుకు హెచరీస్ కంపెనీ వారు గుడ్లు చికెన్ ఫ్రై పంపిణీ చేస్తున్నారని అన్నారు. 70 డిగ్రీల ఉష్ణోగ్రత నీటిలో ఉడికిస్తే వైరస్ చనిపోతుందని తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ప్రజలకు ప్రమాదం ఉండదని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అందరూ కోడి మాంసం గుడ్లు తినవచ్చునని అన్నారు. అనంతరం రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ గంగాధర్ మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉడికించిన గుడ్లు చికెన్ పంపిణీ చేశామని అన్నారు. ప్రజలు అధికంగా వచ్చి వీటిని తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకాప్ కంపెనీ సిబ్బంది స్థానిక చికెన్ వ్యాపారులు పాల్గొన్నారు. కోడి మాంసం మీద కానీ ఒక కోడి గుడ్డు మీద కానీ ఒక విధమైన కషాయం జరుగుతుంది. అది తినకూడదనే కషాయం, అది కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే ఇది ఏదైనా గుడ్డ ఉండవండి, మరి మాంసం 70 డిగ్రీలు వీటిలో ఇది ఉడికించుకునే వండటం జరుగుతుంది. ఇది వెంకటేశ్వర మరి యాసగిస్ సంబంధించింది. మరి ఈ యొక్క పౌల్ట్రీ నుంచి కూడా ఈ యొక్క కోడి సప్లై జరుగుతుంది. మరి ఇది దీని మీద ఈ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఒక విధమైనటువంటి మరి వదంతులు వచ్చి దానివల్ల ప్రజలకి ఏ విధమైనటువంటి మరి హాని జరగదని ప్రభుత్వం కూడా గతంలో మరి అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి దీన్ని యాసగిసి వాళ్ళు కూడా దీని మీద పూర్తి నమ్మకం అవుతుంది. ఎక్కడన్నా దీనివల్ల మరి ఎక్కడ ప్రమాదం జరిగిన సందర్భం ఎక్కడా లేదు. మరి దీన్ని అవగాహన కలిగించాలని ఆలోచిస్తుంటే ఏదైతే యాసిస్ కంపెనీ వాళ్ళు ఏదైతే మరి కోడి పరిశ్రమ వాళ్ళు కూడా దీన్ని ఈ యొక్క తెలియజేయడం గురించి చికెన్ మేళా పెట్టి మనందరికీ కూడా మరి ఇది తొలగించాలని ఆలోచిస్తుంటే ఇవాళ తెలియజేయడం లేదు. జగ్గంపేటలో మన చౌదరి ఆధ్వర్యంలో కంపెనీ నుంచి మరి ఇలాంతా పెద్దలంతా కావాల్సింది. కంపెనీ పెద్దలు మరి చౌదరి చికెన్ సెంటర్ మనందరూ తెలుసు. చౌదరి గత 40 సంవత్సరాల నుంచి కూడా జగ్గంపేటలో వ్యాపారం చేసి సంస్థ ఇది. మరి అటువంటి సంస్థ మరి మమ్మల్ని కూడా పిలుస్తాం. దీని మీద ప్రభుత్వం కూడా ఏ విధంగా హాని జరగదని చెప్పేసి మరి వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుని తినడం వల్ల ఏ నష్టం లేదని చెప్పేసి. ఎందుకంటే నా పేరు గంగాధర్ అండి, వెంకటేశ్వర హెచ్ఎస్ రాజమండ్రి బ్రాంచ్ నుంచి అండి. ప్రజల్లో వైరస్ యొక్క భయం పోగొట్టడానికి ఈ చికెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. వెంకటేశ్వర హెచ్ఎస్ వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పడమే దీని ఉద్దేశం అండి.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 70 డిగ్రీలు వేడి చేసిన చికెన్ కానీ ఎగ్ కానీ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ప్రజలకు రాదండి. లో కాస్ట్లో హై ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ చికెన్ అండ్ ఎగ్ అండి. సో దీన్ని తినడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. ఇలాంటి చికెన్ని హోమర్స్ వల్ల చాలామంది తినడం మానేస్తారండి. సో మన ప్రభుత్వం సహకారంతో వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ ఈ చికెన్ ఎగ్ మేళని నిర్వహించడం జరుగుతుందండి. ఈ స్టాల్లో 200 కేజీల చికెన్ 2000 గుడ్లు అండి. ఇలా మొత్తం ఏపీ స్టేట్ మొత్తం 100 స్టాల్స్ వెంకటేశ్వర హెచ్ఎస్ వారు నిర్వర్తిస్తున్నారండి. సో ప్రజలందరూ స్పందన చూస్తారు కదండి ఎలా ఉందో. ప్రజలు కంపల్సరీ చికెన్ ఎగ్ తినండి, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి. 70 డిగ్రీలు సెంటిగ్రేడ్లో పైన ఉడికించిన గుడ్లు తినడం వల్ల వైరస్ చనిపోతుందండి. కాదు మన ఇండియన్ కుకింగ్ స్టైల్లో 100 డిగ్రీస్ మన అబోవే మనం ఉడికిస్తామండి ఎప్పుడు. సో దానివల్ల ఎటువంటి వైరస్ ఉండదండి. థ్యాంక్ యూ. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జగ్గంపేటలో ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 1846 ఓట్లు ఉండగా 1339 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 70.5%తో పోలింగ్ ముగిసిందని తహసీల్దార్ రమేష్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ ఎంజేవి భాస్కర్ రావు 3 పోలింగ్ బూత్లను పరిశీలించి సిఐ వైఆర్కే శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ యూటీఎఫ్ నాయకులను కలిసి ఎన్నికలపై ఆరా తీశారు. అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, కాకినాడ జిల్లా వైసీపీ బూత్ కమిటీ అధ్యక్షులు ఒమ్మి రఘురాం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దాపురం ఆర్డీఓ రమణి పోలింగ్ బూత్లను పరిశీలించారు. అక్కడక్కడ చిన్న లోపాలను సంబంధిత అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్లను స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్లు సందర్శించారు. అమ్మాయి కూడా అదే 3 ఏళ్ళు అవ్వలేదు సార్. అందరూ కష్టపడి పని చేయాలి. యంత్రాంగం వెళ్ళాలి. కష్టపడి పని చేస్తేనే ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైనటువంటి ఎలక్షన్స్ జరుగుతాయి. మనం మామూలు ఎలక్షన్స్లో చూసినట్టు లైన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా లైన్లో చక్కగా నిలబడి అందరూ ఓటేయడానికి ఉత్సాహంగా వచ్చారు. అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా చక్కగా వాతావరణంలో నడుస్తూ ఉన్నాయి ఎలక్షన్స్. మన పెద్దాపురం డివిజన్లో 36 కేసెస్లో అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఏ రకమైన ఇబ్బందిగా అసౌకర్యంగా వేరు రకాలైనటువంటి భావనలు కానీ లేకుండా అందరూ వచ్చి ఓటేసుకుని చక్కగా కూర్చున్నారు. దానికి తగ్గట్టు బందోబస్తు ఎస్పీ గారు ప్లాన్గా ముందు నుంచి అక్కడ ఓటింగ్ శాతం ఎక్కువ అక్కడ ఉంది, ఓటింగ్ ఎలాగా జరుగుతుంది అనే దాన్ని ముందుగానే గమనించి ఎక్కువ ఓటింగ్ ఉన్న దగ్గర
ఓట్స్ని ఎక్కువగా ప్లాన్ చేసి ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని ప్రశాంత వాతావరణం తీసుకుంటాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరభక్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో గెలుస్తారని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. 3వ ఏపీఎస్పీ వద్దకు వచ్చి ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటర్లు నేరుగా తమ దగ్గరకు వచ్చి ఓటు వేశాము, రాజశేఖరాన్ని గెలిపిస్తామంటూ తెలపడం సంతోషకరమైన విషయమని అన్నారు. అనంతరం టీడీపీ నాయకులు వివై దాసు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఓట్లు వేయడానికి ఓటర్లు భయపడేవారని, మేము ఫలానా వ్యక్తికి ఓటు వేశామని చెప్పటం జరుగుతుందంటే ఈ ప్రభుత్వంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకుంటున్నారని, అభివృద్ధి సంక్షేమం ఎల్లప్పుడూ కూటమితోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, దాని తోడు పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్షలు కానీ ఏ రకంగాన ప్రతి చోటు తోడుగా నడుపుతున్న ప్రతి కార్యక్రమం ఆయనకి ఇచ్చిన శాఖలు చాలా గొప్పగా నిర్వహించడం, ఇవన్నీ కూడా ఈవేళ పోలింగ్ రూపంలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ చేసి ఈవేళ కూటమిని అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు వస్తుంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అప్పుడే 5-6 బూత్లు వెళ్ళడం జరిగింది. ప్రతి చోట కూడా కూటమికి మద్దతు ఇవ్వడానికి సుముఖంగా ప్రజలందరూ ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పోలింగ్కి వస్తూ ఉన్నారు, వచ్చి ఆ మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 9 నెలలుగా ఈ రోడ్లు మొట్టమొదటిగా చెప్పాలంటే వీళ్ళ పరిపాలనకు ప్రతిబింబం రోడ్లు. ఇదే రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి అనేక రకాలుగా ఆరోగ్యాలు బాగు చేసుకునే ప్రజలు, అలాగే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాటికి రిపేర్లు, ఆటోలు కానీ, లారీలు కానీ, వ్యాన్లు కానీ, దేని మీద అయితే జీవనాధారం సాగిస్తారో అన్నిటికీ కూడా గత 5 సంవత్సరాలుగా మోక్షం లేదు. వాటికి రిపేర్లు, షెడ్లు వాటికే అయిపోతూ ఉన్నాయి. ఏ పథకాలు వ్యక్తిగతంగా ఇచ్చినప్పటికీ కూడా ఖర్చు ఒక రోడ్ల రూపంలో ప్రతిబింబిస్తూ ఉన్నది. అటువంటిది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లు చేయడం, అందులోని కాకినాడ రూరల్లో పెద్ద ఎత్తున రోడ్లు, మంచినీరు సౌకర్యాలు ఏదైతే చెప్పా అన్నీ చేయడం, వాటి తాలూకా ఎఫెక్టివ్ వేళ కనపడతా ఉంది. పెద్ద మెజార్టీతో రాజశేఖర్ నగ్గబోతూ ఉన్నాడు. దానికి ఇక్కడ ఉన్న విజ్ఞత గల గ్రాడ్యుయేట్లు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి జెండా ఎగరైపోతా ఉన్నాం. ఓటర్లే ఓటేసి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ఏళ్ళు చూపిస్తున్నారంటే ఎంత ధైర్యంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారన్నదే. గత స్థానిక సంస్థల్లో కానీ ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఓటర్లు భయపడి పక్కకు పారిపోయే పరిస్థితి ఉండేది. ఈరోజు ధైర్యంగా వచ్చి ఆఫీసర్సే వచ్చి నేను కానిస్టేబుల్ నుండి ఓటేసాను, నేను ఎస్సీ నుండి ఓటేసాను, నేను టీచర్ నుండి ఓటేసాను ధైర్యంగా చెప్పుకుని ప్రజాస్వామ్యం అంటే కూటమి ప్రభుత్వంలో కనపడుతుందని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు, ఆఫీసర్లు చెప్పుకుంటూ ఉన్నారు, అభివృద్ధి చెబుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో కౌన్సిల్లో కూడా మెజార్టీ తీసుకొచ్చి అన్ని బిల్లులు ఏకగ్రీయంగా ఆమోదించి పరిస్థితి వస్తూ ఉంది. మార్చిలో 5 ఎమ్మెల్సీలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా తెలుసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని సుమారు 20 సంవత్సరాలు పనిచేయిస్తే రాబోయే కాలంలో అన్ని వర్గాలని కూడా సమానత్వంతో పరిపాలించవచ్చు, అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని, అన్ని మతాలని కూడా కూటమి ప్రభుత్వం సమానత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజశేఖర గెలుపు మరి సుమారు 150,000 ఓట్లు ఉంటాయని నేను మొదటి ఓట్ని గ్యాదర్ చేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాం, ఎమ్మెల్యే మేము కూడా చూసి ఓటేసామని చెప్పి వస్తున్నారు. ఇది గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసీలు ఉదయం నుండి సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీలు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరావక్తుల రాజశేఖరం గెలుపు కోసం ఎన్డీఏ శ్రేణులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఓటింగ్ జరుగుతుంది. ఈ రోజున ఆ సందర్భంగా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు లోపలికి ఓటేసిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు రెస్పాండ్ అవుతున్నారు. సరే, కూటమి ప్రభుత్వ అభ్యర్థికి వేసామండి, రాజశేఖర్ గారికి ఓటేసామని వాళ్ళే చెప్తున్నారండి. అదే ఇంకో అమ్మ చెప్పారు, కొండబాబు గారు కూటమి ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఇది. కూటమి అభ్యర్థిగా పేరావక్తుల రాజశేఖర్ గారిని నియమించారు, ఆయనకి ఓటేసాం అని చెప్తున్నారు అందరు కూడా. ఏదైతే కొత్తగా నమోదు చేసిన ఓటర్స్ అందరూ కూడా కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా రాజశేఖర్కి ఓటేస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా, టీచర్స్ కూడా ఓటేస్తున్నారు ఈ రోజున. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక నమ్మకం. గత ఎన్నో సంవత్సరాలుగా టీచర్స్ కానీ, అదేవిధంగా ఉద్యోగం లేక నిరుద్యోగులు కానీ గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా హామీలు ఇచ్చింది కానీ గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదు. ఈరోజు నెరవేరుస్తుందని ఒక నమ్మకం. కూటమి ప్రభుత్వ అభ్యర్థిని నెగ్గించాలి, మనం అనుకున్న పనులు పూర్తి చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు ఓట్లేస్తున్నారు. పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుందండి ఈ రోజున. ఈ కూటమి అభ్యర్థి పేరావక్తుల రాజశేఖర్ గారికి పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుంది. పెద్ద గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ ఎన్నిక, గ్రాడ్యుయేట్స్ ఎన్నిక నామమాత్రం ఎన్నిక తప్ప పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలన గత 9 నెలల్లో ఒక యుద్ధానంతం శకలాలు తీసి పునర్నిర్మాణం చేసి ఈవేళ రాష్ట్ర మొత్తం మీద పెద్ద ఎత్తున ఏదైతే 5 సంవత్సరాలుగా జరగలేదో ఆ రోడ్లు పెద్ద ఎత్తున రోడ్లు వేయడం జరిగింది. మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి నుంచి ఇవాళ మంచినీరు ప్రతి గ్రామంలో కూడా జల్ జీవన్ మిషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం 50%, అలాగే కేంద్ర ప్రభుత్వం 50% నిధులతోటి ఇవాళ పూర్తి స్థాయిలో ఇటువంటి అనేక కారణాలు ఇవాళ సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్ ఇవాళ మనం ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు. ఈరోజు కూడా ఇచ్చిన బాధ్యతని మనం చేసుకుంటూ ఉంటే ఆ బాధ్యత గుర్తించి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఈ కూటమికి ఓటు వేయడానికి ముందుకు పరుగులు తీసుకుని వస్తూ ఉన్నారు. అందులో భాగంగా అనేక దూర ప్రాంతాల నుంచి కూడా అప్పట్లో ఈ జంటని ఎవరైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఆశీర్వదించడానికి ఎలా వచ్చారో అలాగే ఇవాళ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఊరి నుంచి కూడా యువత పొద్దు నుంచి బూతుల దగ్గర చూస్తుంటే 190% యువత ఎక్కువ కనపడుతూ ఉన్నారు. ప్రతి చోట యువత, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓటు చేస్తూ ఉన్నారు. అది రాజశేఖర్ని ఆశీర్వదిస్తున్నట్టుగా మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా రాజశేఖర్ మంచి మెజారిటీతో ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద మెజారిటీ, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా పెద్ద మెజారిటీతో మొట్టమొదటిసారిగా రాజశేఖర్ నెగ్గబోతూ ఉన్నాడు. కాబట్టి అలాగే ఈ కూటమి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ కూటమికి ఎన్నికల తర్వాత మొట్టమొదటి ఎన్నిక వీరి యొక్క పరిపాలన ప్రతిబింబం ఈ ఎన్నికలో కనపడుతుంది. ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో నెగ్గబోతాం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పరిశీలించారు. కాకినాడ నగరంలో పలు పోలింగ్ సెంటర్ల వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్నాయని అన్నారు. పోలింగ్ బూతులకు ఆర్మ్ రిజర్వ్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ మరియు క్విక్ రెస్పాన్స్ టీమ్స్తో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ తర్వాత రాలేదు. కాకినాడ బాణుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ బాణులింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని డాల్ఫిన్ గార్డెన్స్ రెస్టారెంట్ అధినేత బదిరెడ్డి వెంకన్న, వీరలక్ష్మి ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ జర్నలిస్ట్ కేవీఎస్ స్వాతి ప్రసాద్, ఆలయ ఈవో వరిపల్లి శ్రీనివాసరావు, బదిరెడ్డి మణికంఠలు పాల్గొని అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రతి ఏడాది డాల్ఫిన్ గార్డెన్స్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా అన్నదానం నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. స్వామివారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బదిరెడ్డి కీర్తి, సుంకర చంటి, చవ్వాకుల లక్ష్మణ్, దేవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ నమస్కారం. కాకినాడ డాల్ఫిన్ హోటల్స్ పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి జాగారం చేసిన భక్తులకి శివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకుని పునీతులైన భక్తులందరికీ శివరాత్రి మన్నాడు మా డాల్ఫిన్ హోటల్స్ తరఫున ప్రతి ఏటా కాకినాడలోని మహిమాన్విత బాణుగుడి ఆవరణలో వేలాది మందికి అన్నదానం నిర్వహించడం, స్వామివారి అన్నప్రసాదాన్ని నివేదించడం మాకు ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు మాకు ఈ భాగ్యాన్ని కలిగిస్తున్న స్వామివారికి, అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి గారికి, మాకు సహకరిస్తున్న ఆలయ పాలక మండలికి, భక్తులకి అందరికీ కూడా మేము మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వామివారు మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే కరుణా కటాక్షాలతో మమ్మల్ని కరుణించి నిత్యం ప్రతి ఏటా మరింత వైభవంగా మరిన్ని వేల మందికి మేము అన్న ప్రసాద వితరణ చేసే భాగ్యాన్ని మాకు కలిగించాలని స్వామివారిని ప్రార్థిస్తూ మాకు అన్ని విధాలా సహకరిస్తున్న ఆలయ సిబ్బందికి, ఉద్యోగులకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, పంతం నానాజీ. పోలింగ్ తీరును పరిశీలించి కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా. వెంకటేశ్వర హెచ్చరి సహాయంతో జగ్గంపేటలో స్థానిక చికెన్ వ్యాపారి కొల్లా నాగేశ్వరరావు చౌదరి ఆధ్వర్యంలో ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ. కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందని, అది తింటే ఏదో జరుగుతుందనే అపోహలను తొలగించే ప్రయత్నం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.